బ్రహ్మ జ్ఞానాన్ని పొందవచ్చు, బ్రహ్మైక్య స్థితిని పొందవచ్చు. అయితే మనము బ్రహ్మైక్య స్థితిని పొందాలి అంటే సమస్తమైనటువంటి ధర్మములను విడిచిపెట్టాలి. స్థూల సూక్ష్మ శరీరములతో చేసే కర్మలను వదలి మన యొక్క మనస్సును అంతర్ముఖము చేయే దానినే కర్మయోగము అన్నారు. ఈ మనస్సు ఇంద్రియాలతో జతపడితే అది కర్మకాండ అవుతుంది. అలా కాక ఈ మనస్సు మనలోని శ్వాసతో, మనలోని దైవముతో జతపడితే అది ఏ యోగమవుతుంది. ఇట్టి యోగము ద్వారా మనము పరమాత్మను దర్శించవచ్చు. ఈ విధముగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానబోధను అందించారు. ఈ భగవద్గీత సారమునంతా విన్న తరువాత అర్జునుడు ఇలా అంటూ ఉన్నాడు: నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఓ పరమాత్మ, నాలోని మోహము అంతా తొలగిపోయింది, నా యొక్క సంశయములన్నీ తీరిపోయాయి. నీవు చెప్పినటువంటి ఈ జ్ఞాన మార్గములో ఉండి నేను తరించెదను అని అర్జునుడు చెప్పాడు. ఈ విధముగా భగవద్గీత మోక్ష సన్యాస యోగము అన్నది పరిసమాప్తమవుతుంది. మరి దీనిని బట్టి మనము తెలుసుకోవలసినటువంటి సారాంశము ఏమిటి అంటే, మనము భౌతికములో కర్మలను ఆచరిస్తూనే ఎప్పుడు మనకు వీలైతే అప్పుడు ఈ బ్రహ్మ జ్ఞానమును, బ్రహ్మ విద్యను మహాత్ముల ద్వారా తెలుసుకొని సాధన చేస్తూ అనుభవ జ్ఞానాన్ని పొందుతూ ప్రశాంతతను పొందుతూ ఆనందముగా జీవించవచ్చు. ఈనాడు ఎందరో మెడిటేషన్ అని, దీనినే ధ్యానము అంటే ఇంగ్లీషులో మెడిటేషన్. ఎప్పుడైతే ఈ ధ్యాననిష్టలో ఉంటామో అప్పుడు మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. తర్వాత మనము చేయవలసినటువంటి కర్మలను మనం నిర్వర్తించుకోవచ్చు. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జపః, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమో లయః. మనము 1,000,000 సార్లు పూజలు చేస్తే మనకు ఎంత పుణ్య ఫలము లభిస్తుందో అంతే పుణ్య ఫలము లభిస్తుంది. ఒక్కసారి స్తోత్రము చేస్తే, స్తోత్రము అనగా స్తుతించడము, భగవంతుడిని మనము అనేక నామములతో స్తుతిస్తూ ఉన్నాము. అయితే 1,000,000 సార్లు స్తోత్రము చేస్తే ఎంత ఫలము లభిస్తుందో అంతే ఫలము లభిస్తుంది ఒక్కసారి జపము చేస్తే అన్నారు. జపము అంటే మనసులో ఒక మంత్రాన్ని అనుకోవడము. చాలామంది చేతిలోకి ఒక మాల తీసుకొని ఆ మాలలో 108 పూసలు ఉంటాయి. ఆ పూసలను ఇలా తిప్పుతూ 108 సార్లు ఓం నమశివాయ అని కానీ, ఓం నమో నారాయణాయ అని కానీ ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని జపము చేస్తూ ఉంటారు. అయితే 1,000,000 సార్లు జపము చేస్తే మనకు ఎంత పుణ్య ఫలము లభిస్తుందో అంతే పుణ్య ఫలము లభిస్తుంది ఒక్కసారి ధ్యానము చేస్తే అన్నారు. మరి ధ్యానం నిర్విషయం మనః, మనసునందు ఎటువంటి విషయ చింతన లేకుండా చేయడమే ధ్యానము. మరి ఈ ధ్యానమును 1,000,000 సార్లు చేస్తే ఎంత పుణ్య ఫలము లభిస్తుందో అంతే ఫలము లభిస్తుంది ఒక్కసారి దేవుడిలో లీనమవుతే. ధ్యాననిష్టలో కూర్చున్నంత మాత్రాన మన యొక్క మనస్సు లీనము కాదు. ఎందుకు అంటే ఈ మనస్సుకు బహిర్ముఖముగా వెళ్ళడమే అలవాటు. బహిర్ముఖముగా వెళ్ళే మనసును అంతర్ముఖముగా పయనింప చేయాలి అంటే అక్కడ ఎంతో సాధన, కృషి అవసరము. ఈ విధంగా సాధన ద్వారా మన మనస్సును మనలోని దేవుడిలో గన లీనము చేయగలిగితే మనము 4,00,00,000 సార్లు పూజలు చేస్తే ఎంత పుణ్య ఫలము లభిస్తుందో అంత ఫలము మనకు లభిస్తుంది అని ఉత్తర గీతలో పరమాత్మనే బోధించారు. కనుక అన్నిటికంటే గొప్పది
అయినటువంటి ధ్యాన నిష్టను ప్రతి ఒక్కరూ ఆచరించి జన్మను ధన్యము చేసుకోవాలి అని కోరుకొనుచు, ధ్యానమేర అన్నిటికీ మూలం, ఆ ధ్యాన విలువ తెలుసుకొనుటే మానవ ధర్మం, ధ్యానమేర అన్నిటికీ మూలం. గురుదేవుడు ధ్యానమును బోధించెనురా, దానిని తాను నిత్యము ఆచరించెరా. గురుదేవుడు ధ్యానమును బోధించెనురా, దానిని తాను నిత్యము ఆచరించెరా. ధ్యాన నిష్ట ఎల్లప్పుడూ చేయువాడే, ధ్యాన నిష్ట ఎల్లప్పుడూ చేయువాడే. విజ్ఞాతుడు బలవంతుడు భగవంతుడురా, ధ్యానమేర అన్నిటికీ మూలం. ఆ ధ్యాన విలువ తెలుసుకొనుటే మానవ ధర్మం, ధ్యానమేర అన్నిటికీ మూలం. కుదిరినప్పుడు ధ్యాన నిష్టనాచరించరా, కుదరనప్పుడు భగవంతుని స్మరించుమురా. కుదిరినప్పుడు ధ్యాన నిష్టనాచరించరా, కుదరనప్పుడు భగవంతుని స్మరించుమురా. కరిగిపోవు ఆయువు విషయ సుఖముకే, అయ్యో కూలిపోవు దేహంబు ఇది తెలియకే. ధ్యానమేర అన్నిటికీ మూలం, ఆ ధ్యాన విలువ తెలుసుకొనుటే మానవ ధర్మం, ధ్యానమేర అన్నిటికీ మూలం. ప్రతి ప్రాణి హృదయమున దైవముందిరా, ఆ దైవమును దర్శించి ధన్యముందరా. ప్రతి ప్రాణి హృదయమున దైవముందిరా, ఆ దైవమును దర్శించి ధన్యముందరా. జ్ఞానమయికి జగమంతా బ్రహ్మ నివాసం, జ్ఞానమయికి జగమంతా బ్రహ్మ నివాసం. ఆ బ్రహ్మమును మరచుటయే తీరని దోషం, ధ్యానమేర అన్నిటికీ మూలం. ఆ ధ్యాన విలువ తెలుసుకొనుటే మానవ ధర్మం, ధ్యానమేర అన్నిటికీ మూలం. హరి ఓం తస్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.